క్రీస్తునందున్న ప్రియులకు ప్రేమతో వందనాలు తెలియజేయుచున్నాను. సెప్టెంబర్ నెల 30వ తేదీ 2025. ఈరోజు దేవుడు మనకు చేస్తున్న వాగ్దానం ఏమిటనగా మత్తయి సువార్త 24వ అధ్యాయం 35వ వచనం. ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలు ఏమాత్రమును గతింపవు. ఆమెన్. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ లోకంలో ఉన్నవి ఏవి కూడా శాశ్వతమైనవి కావు. ఇప్పుడు మనం ఉంటున్న భూమి, ఆకాశము కూడా ఒకరోజు గతించిపోతాయని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. అయితే దేవుని నోట నుండి వెలువడిన మాట నెరవేరేంత వరకు ఒక పొల్లైనను సున్నైనను తప్పిపోదని, గతించిపోదని దేవుడి ఉదయకాల సమయంలో మరొకసారి మనకు గుర్తు చేస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మన చేతుల్లో ఉన్నటువంటి పరిశుద్ధ బైబిల్ గ్రంథం అంతా కూడా దేవుని మాటలే. ఆయన మన జీవితంలో చేయదలిసిన మేలులన్నిటినీ, ఎలాంటి ప్రవర్తన కలిగి ఉండాలి, ఎలాంటి ప్రవర్తన కలిగి ఉండకూడదు, ఎలా ఉంటే ఆశీర్వాదం, ఎలాంటి జీవితం జీవిస్తే పరలోకము, ఎలాంటి జీవితం జీవిస్తే నరకము, ఈ విషయాలన్నీ కూడా స్పష్టంగా రాసిపెట్టాడు. వాటిని వింటూ ఉన్నప్పుడు, చదువుతూ ఉన్నప్పుడు వాటిని మన హృదయంలో పదిలపరుచుకొని వాటి విషయమై ధ్యానము కలిగి ఉండాలి. అప్పుడు దేవుని చేత మనము ఆశీర్వదించబడతాం. ముందు జీవితాలలో ఎలాగ ప్రవర్తించాలో నేర్చుకుంటాం. భవిష్యత్తు ఏమవుతుందో మనకు దేవుని వాక్యము ద్వారా ముందే తెలుస్తుంది. కాబట్టి ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేయకండి. చదవండి, వినండి. చదివిన వాటిని, విన్న వాటిని హృదయంలో పదిలపరుచుకొని వాటి విషయమై ఆలోచన కలిగి Download ShareChat.